మనం కూడా ఇప్పుడు ఒక రీసెర్చ్ చేసి చెప్పాలి అనుకుంటున్నాం. బట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, మంచి రిజల్ట్ వచ్చింది. బట్ దానికి ఏమైనా చెప్పాలి అంటే ఒక రీసెర్చ్ జరగాలి. అది ఆల్రెడీ ఒక స్టార్ట్ చేసాం. ఆయిల్ పామ్ లో కూడా చాలా ఫార్మర్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ 3 years లో నత్రజని చాలా ఇంపార్టెంట్ ఆయిల్ పామ్ లో. అది ఆకులపై స్ప్రే చేసి ఇస్తే మంచి రిజల్ట్. ఇది ఇప్పుడు యూరియా అయిన తర్వాత నానో కాంప్లెక్స్ కూడా మళ్ళీ రిజల్ట్ ఉంది. హైదరాబాద్ లో క్రీడా రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకువస్తే అట్లీస్ట్ మన డిపెండెన్సీ తగ్గుతుంది. రసాయన ఎరువులు, నానో జింక్, నానో కాపర్ కూడా మనం షార్ట్లీ ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ మనం పురుగు మందులు కూడా మనం నానోలో తీసుకురావాలి అని ఆల్రెడీ ఇప్పుడు మైక్రో ఎమల్షన్ అని అది ఒక ఫార్ములేషన్ లో మనం నానో పెస్టిసైడ్స్ తీసుకొచ్చాము. అది కూడా ఇంకా ఈ ఏరియాలో అది తొందరలో మనకు రబీ నుంచి నానో జింక్, నానో కాపర్ కూడా ఎక్కువ తీసుకొస్తుంది. సో మనం న్యూట్రాక్స్, ఇంకోటి మనకు నానో వేసి న్యూట్రాక్స్ కూడా కొత్తగా వచ్చింది. న్యూట్రాక్స్ అంటే మన ఫార్ములా 7 లాగా ఉంటుంది. దాంట్లో అన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి. 7 సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. జింక్, మ్యాంగనీస్, బోరాన్, ఐరన్, కాపర్ అన్ని దాంట్లో ఒక 7 న్యూట్రియన్స్ ఉన్నాయి. ఫార్ములా 7. సో అది కూడా 220 రూపీస్ మనకు డీలర్ పడుతుంది. 260 రూపీస్ ఎంఆర్పి ఉంది. సో దాన్ని నానో యూరియా, నానో డిఏపి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. న్యూట్రాక్స్ అని ఉంటుంది. ఇంకోటి మిరాక్, సర్ఫాఫోన్, టర్ఫాజ్ అని బయో పెస్టిసైడ్ అంటే బయో ఫంగిసైడ్. ఇప్పుడు చెల్లిలో ట్రిప్స్ బాగా ఎక్కువ రావడం వల్ల మనకు టర్ఫాజ్ ఒకటి బయో పెస్టిసైడ్ కూడా ఉంది. మిరాక్ అని ఒకటి ఉంది. అవును, నార్మలీ స్ప్రే చేయడప్పుడు ఫార్మర్స్ 2-3 ప్రోడక్ట్స్ కలిపి కొడతారు. అప్పుడు ఒక పిహెచ్ కంటెంట్, సారం ఇంక్రీజ్ అయిపోతుంది ఆర్ డిక్రీజ్ అయిపోతుంది. అది డెఫినెట్లీ మొక్కకి అఫెక్ట్ అవుతుంది. అందుకే మనం 2-3 ప్రోడక్ట్స్ మిక్స్ చేయడప్పుడు ఇది ఒక బఫరింగ్ ఏజెంట్ సర్ఫాఫోర్ అని ప్రోడక్ట్ ఉంది. ఇది మిక్స్ చేస్తే ప్లాంట్ కి ఏం నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మనం సర్ఫాఫోర్ అనే ప్రోడక్ట్ కూడా ఇది ఇంట్రొడ్యూస్ చేస్తాం. బెటర్ ఇది కంబైన్ స్ప్రేలో ఇది కంబైన్ చేసి యూజ్ చేస్తాం. ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీ అందరికీ తెలుసు. నానో ఇన్సూరెన్స్ ఇంకోటి ఒక విషయం మర్చిపోయినా, నానో ఏరియాలో ఇంతకుముందు ఎక్కువ బస్తాలన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ అని ఉచిత ప్రమాద బీమా పథకం ఉండేది. అంటే మనం ఈ బస్తాలు యూరియా, డిఏపి 10-26, 12-16 ఆ బస్తాలు కొనుగొంటే ఇంతకుముందు దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి బస్తా కొనుగోలుపై 8,000 చొప్పున దాదాపు అంటే ₹1,00,000 ఉండేది. 4,000 రూపాయలు బస్తాలు చొప్పున 20 బస్తాలు కొంటే ఒక సంవత్సరం పాటు, ఒక రైతుకు సంవత్సరం పాటు ₹1,00,000 ఉచిత ప్రమాద బీమా ఉండేది. అంటే అతనికి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంటల్ ఏదైనా పాము కాటి దొరకడం, కరెంట్ షాక్ అదృష్టవశాత్తు ఏదైనా జరిగితే స్కూల్ నుంచి ఈ ఎరువుల కొనుగోలుపై ఈ షాప్ నుంచి తీసుకున్న బిల్లు ఒకటి జాగ్రత్త పెట్టుకోవాలి. అదే ప్రీమియం లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం సంఘంలో తిరుమల పట్ల సంఘం కానీ, జయగణేష్ తిమ్మాపూర్ కానీ, ఇక్కడ పక్కన కాపుల కనపడితే కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ బిల్లు జాగ్రత్త పెట్టుకోవాలి. ఆ బిల్లు జాగ్రత్త పెట్టుకున్నట్లయితే మీకు అది ఒక ప్రీమియం లాగా పనిచేస్తుంది. 1 year పాటు బిల్లు తీసుకోవాలి. మీరు బిల్లు అడిగితే ఇస్తారు, తీసుకోండి. అదే అంటే వాళ్ళు తర్వాత కానీ ఒక బిల్లు ఖచ్చితంగా తీసుకోండి. మీరు అడగండి బిల్లు తర్వాత తీసుకొని పెట్టుకోండి. బిల్లు తీసుకొని ఖచ్చితంగా పెట్టుకోండి. అదేవిధంగా నానో యూరియా కూడా, నానో డిఏపి కూడా ఉచిత ప్రమాద బీమా పథకం దీనికి అప్లికబుల్ చేశారు. ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని రాసి ఉంటుంది. దీనికి అంటే మాక్సిమం 2 lakhs rupees వరకు ఫార్మర్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అంటే బాడీకి 8,000 రూపీస్ చొప్పున ఒక కేసు కనుక ఫార్మర్ ఒక సంవత్సరం పాటు వాడినట్లయితే ₹2,00,000 వరకు ఆ ఉచిత ప్రమాద బీమా అనేది ఆయనకు వర్తిస్తుంది. బిల్లు ఖచ్చితంగా ఏ షాప్ నుంచి తీసుకున్నా కానీ ఒక బిల్లు అనేది ఖచ్చితంగా తీసుకోండి. సో ఈ బస్తాలకు ఫర్టిలైజర్కు లాస్ట్ ఎప్పటి నుంచో ఉంది. సో ఈ ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఈ నానో యూరియా, నానో డిఏపి కూడా ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేసినారు. సో మిగతా అలాగే మనకు
ఫర్టిలైజర్ పాటు దీనికి కూడా ఉంటుంది కాబట్టి ఫార్మర్స్ ఖచ్చితంగా బిల్స్ తీసుకోకుండా మర్చిపోవద్దు.